హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. నవరాత్రిలో రెండో రోజు అమ్మవారికి పులిహార ప్రసాదంగా చేసి అయితే సమర్పిద్దాము. పులిహార తయారు చేసే విధానం: ముందుగా 2 కప్ రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నా. 1 కప్ కి 1.5 వాటర్, సాల్ట్ 1 స్పూన్, ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను 1 టేబుల్ స్పూన్. బాగా మిక్స్ చేసి రైస్ కుక్కర్ లో అయితే పెట్టేశాను. నార్మల్ గా విజిల్స్ అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుని కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు అయితే త్వరగా అయితే నానిపోతుంది. వీడియోలో చూపించినవన్నీ కూడా పోపు కోసం అయితే యూజ్ చేశాను. శనగపప్పుని కొంచెం నీళ్ళలో నానబెట్టుకున్నాను 5 మినిట్స్ ముందు. స్ట్రైనర్ సాయంతో అయితే చింతపండు గుజ్జంతా కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. చల్లారి పెట్టుకున్నాను. పోపు కోసం అయితే 5 టేబుల్ స్పూన్ సెసమి ఆయిల్ తీసుకుని, పీనట్స్ 3 టేబుల్ స్పూన్, చనాదాల్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు. జింజర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మళ్ళీ గ్రీన్ చిల్లీ 4, డ్రై చిల్లీ 2, కొన్ని కరివేపాకు కూడా యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకుని క్యాష్యూస్ కూడా యాడ్ చేయాలి 10. అది యాజ్ పర్ మీ టేస్ట్ మాట యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు, ఆప్షనల్. టర్మరిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకుని ఫ్రై అవనివ్వాలి పోపు అంతా కూడా. తర్వాత టామరిండ్ జ్యూస్ ఉంది కదా, అది యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేయాలి. పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. లో ఫ్లేమ్ మీద ఇదంతా కూడా మరగనివ్వాలి. 10 నిమిషాలు అయితే పడుతుంది మినిమమ్. దగ్గరికి అయిపోవాలి పేస్ట్ అంతా కూడా. తర్వాత చల్లారి పెట్టుకున్న రైస్ లో అయితే ఈ టామరిండ్ పేస్ట్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం. రైస్ రెడీగా ఉంటే పోపు అంతా కూడా ఒక దాంట్లోనే వేసుకుని పండగలప్పుడు బిజీగా ఉంటాం కదా, ఇలా సింపుల్ గా అయితే పులిహార అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ. నవరాత్రిలో రెండో రోజు గాయత్రీ దేవిగా అయితే అమ్మవారిని అలంకరించబడింది. నైవేద్యం వచ్చి పులిహార అయితే అమ్మవారికి సమర్పించాను. గాయత్రీ దేవిని వేద జ్ఞాన మరియు విజ్ఞానానికి ప్రతీకగా అయితే భావించబడుతుంది. పంచముఖంగా అయితే అమ్మవారి దర్శనం అయితే ఇస్తారు. భక్తులందరినీ కూడా చెడు శక్తుల నుండి రక్షించబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.